అక్క మీరు ఇంతకుముందు సినిమాలలో కూడా పాటలు పాడారు. ఇప్పటి వరకు 11 సినిమాల్లో 11 పాడాను. సినిమాలలో పాడారు. ఫస్ట్ ఆ సినిమా కూడా బతుకమ్మ సినిమాలలో మీ సినిమానా. మీ ఓని కూడా ఉంటాయి కదా! అప్పుడు వాళ్ళు ఎట్లా మీతోని సంప్రదించేది? ఆ సంప్రదింపుల గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే? అన్న దశరథ్ గారు డైరెక్టర్ గా ఉన్నారు. హ్మ్. తను 'లవ్ యూ రామ్' సినిమాలో హ్మ్. పెళ్లి మీద చిన్న బిట్టు అమ్మ అంటే మేము ఒక సినిమా తీస్తున్నాము. హ్మ్. మీకు అంటే సేకరణ సాంగ్స్ నీకు బాగా తెలుసు కదమ్మా. అవును. అంటే మీరు అంటే మీకు విలేజ్ కి టచ్ ఉంటది కదమ్మా అని చెప్పి అంటే హ్మ్. నేనొకటి పెళ్లికి సంబంధించిన చిన్న బిట్టు ఇస్తే హ్మ్. దశరథ్ సార్ దాని ఇంటర్వ్యూలో కూడా హ్మ్. అమ్మాయి తేలు విజయ హ్మ్. అమ్మాయి ఇచ్చిందని చెప్పి హ్మ్. నా పేరు చెప్పి ఆ పాట వేయించిండ్రు. ఓకే. అంతకంటే ఘోరమా అన్న వీళ్ళు. హ్మ్. ఎట్లా తీసుకుంటారు అసలు మా పాట? యెస్. ఫోన్‌లో అయితే ఎత్తట్లేదు. ఇటు డైరెక్టర్‌తోని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం మనము. దాంతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్‌తోని కూడా ట్రై అయితే చేస్తున్నాం. ఇప్పటికి ఈ పాటొచ్చిన తర్వాత మీరేమైనా టచ్ చేయడమో, లేకపోతే వాళ్ళకేమైనా ఈ పాట మీదని తెలిసడమో అట్లాంటిదేమైనా జరిగిందమ్మా? అసలు మాకెవరు తెలవదన్న వాళ్ళు. హ్మ్. మాకసలు ఏం తెలవదు. హ్మ్. ఇప్పుడు ఈ తెలవదు సినిమాకి గానీ సంబంధించినోళ్ళే తెలియదు. తెలవదు. పాట మాత్రం మీది. పాట పాట మాత్రం మాది. హ్మ్. ఎవరిని అడిగినా చెప్తారు సీనన్న. అవును. ఇప్పుడు హ్మ్. అంటే తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఈ పచ్చని పల్లె పున్నామ పున్నామ వేసుకొని డాన్స్ ఆడతారు. అవును. ఒక ఇన్స్టాగ్రామర్ హ్మ్. ఆయనే హ్మ్. డైరెక్ట్ అయిన బతుకమ్మ ఒక బతుకమ్మ పాటను కాపీ కొట్టిరని పెట్టిర్రు. నేను వీలుంటే ఆ లింక్ హ్మ్. మీకు పంపిస్తా. యెస్. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హలో. హలో. నేను నమస్తే అండి. శ్రీనివాస్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. హలో. ఓకే అండి. మాట్లాడొచ్చా హలో. సార్ ఇప్పుడు? గౌరహరి గారేనా? అవునండి. ఇది ఈ మన 'జాంబిరెడ్డి 2లో' ఒక పాట విషయంలో ఈ ఒక ఇష్యూ నడుస్తుంది కదా ఇప్పుడు. ఏ ఇష్యూ అండి? ఈ 'పున్నామ పున్నామ' అనే పాట తేలు విజయ అనేటువంటి తెలంగాణ ఫోక్ సింగరు, రైటర్‌కి సంబంధించిందని చెప్పేసి తను చెప్తా ఉంది. మీరేమో వారితోని ఎలాంటి సంప్రదింపులు తెలియకుండా అటు ప్రొడ్యూసరు, ఇటు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా మీరు ఏం సంప్రదించకుండా ఆ పాటను సినిమాలో పెట్టారనేది వీళ్ళ అలిగేషను. అవునా? ఓకే. ఓకే. అంటే యాక్చువల్లీ తెలిస్తే ఎందుకు పెట్టాం సార్ అది. మామూలుగా ఫోక్ ఉంది. ఎప్పటినుంచో ఫోక్‌లేర్ ఉన్నదే కదా అని హ్మ్. మేము మార్నింగ్ నాకొక కాల్ వచ్చింది. ఓకే. నాకు ఫ్రెండ్ కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి చెప్పినప్పుడు నేను వినడం మొదలుపెట్టాను. అసలు ఇది ఏంటి దీని సంగతి అని. హ్మ్. కాకపోతే నేను ఆ కాల్‌ని కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు. మేబీ అది ఎంతవరకు రైటో రాంగో తెలీదు. ఎందుకంటే నాకు దానికి ముందు తర్వాత ఏం కాల్స్ లేవు కదా! హ్మ్. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే 'పున్నామ పున్నామ' అని కొడితే మీకు దాదాపుగా 2015 అరౌండ్ అక్కడి నుంచెల్లి ఇప్పుడు 2027 ఇప్పటి వరకు చూసుకున్నా 26, 20 ఇప్పటి వరకు కూడా దాదాపుగా వేలాది పాటలు ఈ వేలాది రీల్సో లేకపోతే దీనికి సంబంధించి ఏదో ఒక రకంగా ఉంటాయి. అది తేలు విజయ పేరు మీదనే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను కూడా పర్సనల్‌గా టెస్ట్ చేసి చూసానది. హ్మ్. ఒక్క నిమిషం అండి. చెప్పండి. సార్ మీ మీ పేరు సార్? శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్ గారు, నాకు ఇప్పుడు ఇదే మీటర్‌లో హ్మ్. అదే కంపోజిషన్‌లో నాకు హ్మ్. బోల్డ్ సాంగ్స్ కనిపించాయి. ఓకే. ఇప్పుడు ఆ కంపోజిషన్‌ని ఒకవేళ నేను తీసుకున్నాననుకోండి, హ్మ్. అది వేరే ఎవరు చేయలేదనుకోండి, అది హ్మ్. వాళ్ళే చేసిందనుకోండి, హ్మ్. నేను ఫస్ట్ ఇమ్మీడియేట్‌లీ సంప్రదిస్తా. ఓకే. నేను అన్ అదే ఫోక్‌లేర్‌లో పొద్దున్నే సెర్చ్ చేస్తుంటే నాకు హ్మ్. బోల్డ్ కనిపిస్తున్నాయి. హ్మ్. అంటే లిరిక్స్ కూడా ఈక్వల్‌గా ఉన్నాయి గదా! ఇప్పుడు 'పున్నామ పున్నామ రెడ్డిమా లేలో' అనేటువంటి పదము. ఇప్పుడు నేను నాగవ్వ గారిని పిలిచి నేను ఒకరోజు పాడించడం జరిగిందండి. హ్మ్. ఆవిడ నాకు 10, 15 పాటలు పాడుతుంటే నాకు అన్నిటిలోకి ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఆవిడని అడిగా. ఓకే. ఆవిడని అడిగితే ఆవిడ వాళ్ళ నానమ్మ గారు, వాళ్ళ తాతమ్మ గారు ఎక్కడి నుంచి వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. అది వాళ్ళు రాసింది అని ఆవిడ చెప్పారు. ఓకే. ఆవిడ చెప్పటం వలన మేము రికార్డ్ చేసాం. హ్మ్. హ్మ్. అందుకని మీరు చూస్తే కింద క్రెడిట్స్ లో హ్మ్. కంపోజ్డ్ బై అని ఉండదు. లిరిక్స్ హ్మ్. నాగవ్వ గారు ట్రెడిషనల్ అని ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడ ఎలిగేషన్ వచ్చేసి మేము దాదాపుగా దీని విషయంలో ముందు నుంచెల్లి ఉన్నాము. మా పార్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడానికి మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి అని చెప్పేసి తేలు విజయ్ చెప్తున్నారు. ఒకసారి తేలు విజయ్‌కి ఇస్తున్నాను మాట్లాడండి. వారితోని కూడా మీకు ఒక ఐడియా వస్తది కదా! మీరు కూడా పొద్దున్న నుంచెల్లి ష్యూర్. చూస్తున్నా అన్నారు కదా! ఇస్తున్నాను మాట్లాడండి. హలో నమస్తే అండి. గౌరహరి. నమస్తే అండి. అంటే ఇది పాట ఎవరిచ్చారండి మీకు? నాగవ్వ గారండి. నాగవ్వ గారు అంటే అది నాది అని చెప్పిందామె? అవునండి. నాది అని కూడా చెప్పలేదు ఆవిడ. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. వాళ్ళ పూర్వీకులు ఎవరో రాశారని చెప్పారు. ఆహా! పూర్వీకుల నుంచి వచ్చిన ఇది 2015లో సెప్టెంబర్ 9వ తారీఖు నాడు నేను V6లో నేను కందికొండ గారికి గ్రేట్ రైటర్ అన్నగారు స్వర్గీయులు కందికొండ అన్న గారికి ఇచ్చింది తెలుసండి. ప్రూఫ్స్‌తో సహా. కందికొండ గారు నాకు బాగా అదే క్లోజ్. నాకు ప్రూఫ్స్ చిక్కిరి గారి దగ్గర ప్రూఫ్స్‌తో అంతా సహా పనిచేసాం మేము.
మమ్మల్ని ఎందుకంటే అప్పుడు దామురెడ్డి అన్న అప్పుడు V6లో ఉన్నారు, వాళ్ళు కూడా మీరు అమ్మ వీడియో తీసుకోండి ఎందుకంటే మీకు ప్రూఫ్స్ ఉండాలంటే, మేము అప్పుడు ఆ ట్యూన్స్ ఇచ్చిన రోజు నేను ఇచ్చిన ఆ 10 ట్యూన్లది నేను వీడియో తీసుకున్నా. తర్వాత పాట బయటకు వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మాకు ఇంటర్వ్యూ పెట్టి కూడా ఇంటర్వ్యూలో కూడా అమ్మ నువ్వు ఇచ్చిన ట్యూన్లు ఏమేమి ట్యూన్లు ఇచ్చినా అవి పాడేసేయమంటే నేను ఆ 11 ఏళ్ల కింద ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అది మీకు కావాలంటే ఇంటర్వ్యూ కూడా పెడతాను. అందులో నేను పాడిన పాటలు నేను పాడిన ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇందులో ఇప్పుడు మీరు లిరిక్స్ చెప్తున్నది ఆ ట్యూన్ గురించా లిరిక్ గురించా నాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? అందులో ట్యూను లిరిక్ రెండున్నాయండి. అవునా? ఇప్పుడు నాకు ఫస్ట్ నేను యాజ్ అ కంపోజర్ నేను ట్యూన్ గురించి మాట్లాడతా. నాకు లిరిక్ గురించి మనం సెపరేట్ మాట్లాడదాం. ఇప్పుడు ఇదే ట్యూన్ లో ఇదే వరుసలో నేను చాలా సాంగ్స్ వింటున్నా. ఓకే అండి, ఒకటి చెప్పండి ఆ ఫోక్ లేర్ లో ఇప్పుడు అలా అనుకుంటే అసలు జానపదాలు ఎన్నండి, కోకోలలు కదండి. ఇప్పుడు మనం ఏది తీసుకున్నాం అసలు గట్టిగా మాట్లాడితే మన ఇప్పుడు ఏది నేను పొద్దు నుంచి ఉన్న వాటిల్లో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించండి, నేను ఇవి విన్నది లేదు ఇందుకు ముందు. సో నేను పొద్దు నుంచి చూస్తున్నాను ఇవి. సో అందుకనే నాకు గుర్తించుకోవడం కొంచెం టైం పడుతుంది. నాకు ఏది యేసనా గుల్ల కట్ట మీడట అనేది ఒకటి ఉంది, ఈ అలా పున్నామా రేపే పున్నామా, అదే మీటర్కి నడకకి దగ్గరగా కొంచెం అక్షరాలు పదాలు వేరేగా ఉండి అదొకటి కనిపించింది. దాని తర్వాత నేను ఇంకోటి చూసా, ఏది ఊరు తెలంగాణ అదే ట్యూన్ ని మళ్ళీ వీళ్ళైతే ట్యూన్ లిఫ్ట్ చేయటం అంటే అది నాకు పడితే లైన్ లో పడుతుంది లేదా చదువుతుంది ఇలా చాలా 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 కమర్షియల్స్ గా మారినవి, ఎప్పటి నుంచో జనాల్లో ఉన్నవి, ఒక ఆరిజిన్ లేని ఒక ఫోక్ లేయర్స్ ఎప్పటి నుంచో జనాల్లో నలుగుతున్నవి వాడడం చూసా. ఓకే అండి. సో ఈ పర్టిక్యులర్ ట్యూన్ అయితే గనక నేను ఇదే నడకకి 2-3 రిఫరెన్సెస్ ఉన్నవి కూడా చూసున్నానండి. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పిందే పొడుస్తున్న పొద్దు మీద ఆ ట్యూన్ ఎట్లా ఉంది, ఏ శనగుల కట్ట మీద అది ఎట్లా ఉంది, ఇప్పుడు నేను వాడిన పున్నామా ఇంట్లోనే వేరియేషన్స్ వేరుగా ఉన్నాయి. దగ్గర ఎక్కడ ఉన్నాయండి ఒకసారి చెప్పరా? నేను చెప్తున్నా మీరు వాయిస్తే మీరు ఒక దగ్గర తీసుకొస్తారేమో కానీ ఇప్పుడు ట్యూన్లు అయితే వేరే ఉన్నాయి కదండి. నేను అదే చెప్తున్నా మీకు, నేను ఇంతకుముందు చెప్పినవి అవి వేరు, మీరు చెప్తున్న ఈ పర్టిక్యులర్ ఈ పున్నమ దీనికి ఈ ట్యూన్ కి దగ్గరగా కూడా నేను ఒక 2-3 వినున్నా అంటే నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది ఈ టైంలో వాటి మీద మేము స్టేజ్ల మీద కూడా రకరకాలుగా అంటే అదే ట్యూన్లో మేము పాడుకున్నాము, మళ్ళీ వేరే లిరిక్స్ రాసుకొని పాడుకున్నాం, అట్లా కూడా రాసుకోవచ్చు. కానీ ఒరిజినల్ ట్యూను ఇప్పుడు రెడ్డి మాలేలో అది సేమ్ నేను వాడింది మీకు పంపిస్తాను, నేను అదే సేమ్ లిరిక్స్ నేను పంపిస్తాను, నాగమల్లేలో తీగమల్లేలో నేను పంపిస్తానండి. లిరిక్ అంటే ఓకే, నాకు లిరిక్ రైటర్ అంటే పెట్టుకోండి, ట్యూన్ ఇట్లా వస్తుందండి బయటికి. జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్ అండి, నేను ట్యూన్ గురించి మాట్లాడుతున్నా. నాకు దీంట్లో నాకు కలిసింది ఏది అనుకుంటే మాత్రం లిరికల్ గా నాకు పున్నమ్మ అని ఏదో రెండు వర్డ్స్ కలిసాయి నాకు. అది కూడా నేను ఫోక్లేరే కాబట్టి చాలా మంది వాడుతూ ఉంటారు కదా అనుకున్నాను. ఫస్ట్ వీటన్నిటికంటే ముందు నేను ఒక నాగవ గారు ఆవిడని పిలిపించి ఆవిడ దగ్గర నేను ఒక 15 విని వాటిని ఒక జామింగ్ లా చేద్దామన్న ఒక ఐడియాలో నుంచి నేను సేకరిస్తున్న వాటిలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో నేను ఆవిడని అడగటమే ఇది మీరు చేశారా ఎవరు చేశారండి అంటే, అది ఆవిడ పూర్వీకులు ఎప్పటి నుంచో మా తాతమ్మ కాలం దగ్గర నుంచి వాళ్ళు రాసినవండి, మేము పాడుకుంటూ వస్తున్నాం ఇలాగా బయట ఈవెంట్స్ కి వాటికి ఆవిడ చెప్తే గనక దీన్ని ఇలా ఫిలిం లో వాడదాం అనుకుంటున్నాం, మీకు ఓకేనా అంటే ఓకే అన్నప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఆవిడ అలా చెప్పారు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు మీరు సడన్ గా నాకు వచ్చి నేను ఇప్పుడు చేశానంటే, టు బీ హానెస్ట్ నేను మార్నింగ్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చే వరకు కూడా నాకు ఆ పాట గురించి నేను విన్నదే లేదు. నేను పొద్దున్న నుంచి మొదలు పెట్టా అసలు ఏమి ఉన్నాయి ఫోక్స్, ఏమేం జరుగుతుంది ఇక్కడ అని.